నా పేరు వేముల కుండల్ గౌడ్, బీసీ ఇంటలెక్చువల్ ఫోరం స్టేట్ కోఆర్డినేటర్ కమిటీ మెంబరు. ఈరోజు కొండా లక్ష్మణ్ బాపూజీ 110వ జయంతి సందర్భంగా మరి ఎల్బీ నగర్ గడ్డ పోరాటాలకు నిలయమైనటువంటి ఈ ఎల్బీ నగర్ చౌరస్తాలో ఉన్నటువంటి మహనీయుల విగ్రహాల పక్కనే మరి తెలంగాణ కోసం కొట్లాడి తన జీవితాన్ని త్యాగం చేసినటువంటి కొండా లక్ష్మణ్ బాపూజీ గారి భవిష్య విగ్రహ ఆవిష్కరణకు వచ్చినటువంటి అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మిత్రులారా. ఎందుకంటే కొండా లక్ష్మణ్ బాపూజీ చేసినటువంటి త్యాగం అది మరి మన తరాలకు, మన ముందు తరాలకు కూడా మరి అన్వయించుకునే విధంగా ఆయన ఏదైతే ఆశయం కోసం పోరాటం చేసిండో తెలంగాణ ప్రజల పక్షాన సామాజిక న్యాయం కోసం ఆయనకున్నటువంటి పదవిని కూడా తునప్రాయంగా తుంచేసినటువంటి మహా గొప్ప నాయకుడు కొండా లక్ష్మణ్ బాపూజీ గారు. మరి అలాంటి మహనీయునికి ఈరోజు ఎల్బీ నగర్లో ఒక విగ్రహావిష్కరణ చేయడానికి మేము కార్యక్రమాలు మొదలుపెట్టినప్పుడు మరి ఎన్నో ఆటంకాలు ఎదురైనాయి. దానికి మరి రఘురామన్న నేతృత్వంలో ఈ విగ్రహావిష్కరణ జరిగే సందర్భంలో ఆయన హౌస్ అరెస్ట్ చేయడం కూడా జరిగింది. ఆ తర్వాత ఇక్కడ దిమ్మెను కూడా కూల్చేసినటువంటి సందర్భాలు చూస్తున్నాం. అంటే మహనీయుల విగ్రహాలు పెట్టుకోవద్దా, అంటే మహనీయులను స్మరించుకోవద్దా? మరి ఇక్కడ ఏం జరుగుతుంది, మరి రాజ్యం ఏం చేస్తుంది అంటే ఈ యొక్క ప్రాంతం కోసం, ఈ ప్రజల కోసం కొట్లాడినటువంటి మహనీయులను కూడా తలుచుకోలేకుండా వాళ్ళ విగ్రహాలు పెట్టకుండా అడ్డుకునేటువంటి ప్రయత్నాన్ని కూడా మరి ఎక్కడ కూడా మరి ఎవరు కూడా ఈ సమాజం సహించేటువంటి పరిస్థితి లేదు. ఎన్ని ఒడిదొడుకులు వచ్చినప్పటికీ కూడా మరి రఘురామన్న నేతృత్వంలో అందరం కూడా ఆయనకు సహకారం ఇస్తూ ఈ యొక్క విగ్రహావిష్కరణ జరిగేంత వరకు మా పోరాటం ఆగదంటూ ఈరోజు ఈ విగ్రహాన్ని మేము నిలబెట్టుకోవడం జరిగింది. మరి ఈ యొక్క విగ్రహావిష్కరణకు మీరందరూ కూడా సహకరించాలని నమస్కృతిగా కోరుకుంటున్నాను. జై కొండా లక్ష్మణ్ బాపూజీ, జై జోహార్ కొండా లక్ష్మణ్ బాపూజీ, జోహార్ కొండా లక్ష్మణ్ బాపూజీ గారు.